కృష్ణప్రసాద్ రాత్రిపూట ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు. ఇక కృష్ణప్రసాద్ గొడవ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ శరత్చంద్రతో, బావా, నేను నీ చెల్లిని పెళ్లి చేసుకోవాలని కానీ ఈ ఇంటికి అల్లుడిని అవుదామని కానీ ఎప్పుడూ కూడా అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే, అనుకోకుండానే నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నేనెక్కడ చేసుకున్నాను, ఈ అపూర్వ గారే దగ్గరుండి మా పెళ్ళి జరిపించారు అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వ వైపు చూస్తూ, ఏంటి గుర్తుందా, ఫ్లాష్ బ్యాక్ అంటూ విజిల్ వేస్తూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ టెన్షన్ పడుతూ, బావా, ఈ కృష్ణప్రసాద్ ఏదో తాగి వాగుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, నేనేమి తాగి వాగడం లేదు, నిజాలు మాట్లాడుతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. బావా, నువ్వు అనవసరంగా ఈ అపూర్వని గుడ్డిగా నమ్ముతున్నావు. మహాతల్లి అంటూ, మహాతల్లి ఈవిడ కాదు, అదిగో ఆవిడ అంటూ శోభచంద్ర ఫోటో వైపు చూయిస్తూ ఉంటాడు. ఆ మహాతల్లి చనిపోలేదు, చంపేశారు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఆ చంపిన వాళ్ళు ఎవరో తెలిస్తే నీకు చంపే ధైర్యం ఉందా, నువ్వు చంపగలవా అంటూ శరత్చంద్రని ప్రశ్నిస్తూ ఉంటాడు. అదిగో ఆ మహాతల్లి చనిపోవడానికి కారణం ఈ అపూర్వే ఆ మహాతల్లిని చంపేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వని అడ్డంగా ఇరికించేస్తాడు. దాంతో శరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.